నన్ను 270 ఓట్లతో ఓడించిన ఈ నియోజకవర్గ ప్రజలు దానికి 140 రెట్లు ఎక్కువ మెజారిటీతో దాదాపు 37,628 ఓట్లతో నన్ను శాసనసభకు పంపించిన నా నియోజకవర్గ ప్రజల కోసం పనిచేస్తున్నా. వాళ్ళు కూడా నాకు ఓటైపోయినా నా నియోజకవర్గంలో ఓటర్లే కాబట్టి వాళ్ళ సమస్యలను కూడా వాళ్ళు ఏమైనా ఉంటే అభివృద్ధి విషయంలో ఏదైనా ఉంటే మా ఆఫీసుకు పంపిస్తే వాళ్ళు చెప్పిన పనులు కూడా చేస్తాం. ఈ మధ్య అల్లాపురం పార్టీ ప్రెసిడెంట్ వేణు కొడుక్కి కూడా మేము సీఎంఆర్ఎఫ్ ఇచ్చాం. రాజకీయాలు సీఎంఆర్ఎఫ్ విషయంలో చూడమని చెప్పాం. మట్టి తవ్వకాలు అక్రమంగా ఉండమని చెప్పాం. మట్టి ఉచితంగా స్కూల్స్కి కాలేజీలకి అన్నిటికీ ఇచ్చాం. రైతు ఆరుగాలం కష్టపడే రైతు సోదరులకి మట్టి ఇచ్చాం. మీకు తెలీదా? బ్రహ్మలింగేశ్వరంలో మట్టి ఎలా తవ్వారో మీకు తెలీదా? గన్నవరం సెంటర్ అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? ఆఖరికి సిహెచ్సి సెంటర్ అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? ఆఖరికి ఉంగుటూరు వెళ్ళి రోజు వేలాది మంది ప్రయాణం చేసే దావాజీగూడెం రోడ్డు అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? అంటే ఇప్పుడు ఆయన కూడా అక్కడే ఉన్నాడు కదా అంతకుముందు. అలాగే ఎనికేపాడు రోడ్డు ఎలా ఉంది? ఇట్లా చేసి చెప్తే నేను ఎస్సీ కాలనీ మడిచెర్ల నాకు మెజారిటీ రాపోయిన గ్రామంలో 90 లక్షల రూపాయలు మొట్టమొదటి నిధులు వాళ్ళకి ఇచ్చా. ఇక్కడ నారాయణప్పారావుపేటకు రోడ్డు 20 సంవత్సరాల నుంచి లేకపోతే నేను వేయించా. 31 లక్షలు పెట్టి రాత్రి 50 ఏళ్ల తర్వాత అని చెప్తున్నాడు నరసయ్య గారు. రాత్రి ఇంటింటి తిరుగుతుంటే 76లో వస్తే రైస్ కాలువ కుడివైపుది 31 లక్షలు ఇచ్చి 76 అంటే 50 సంవత్సరాల తర్వాత చేపించిన పరిస్థితి. ఇవన్నీ రాజకీయ విమర్శలకి మాట్లాడాల్సిన అవసరం లేదు. రాజకీయాల టైంలో చేయొచ్చు. రోజు రాజకీయం చేయడానికి ఏమి ఉండదు. స్విమ్మింగ్ చేయడానికి అయితే రోజు వాటర్ ఉంటుంది, స్విమ్ చేయొచ్చు. కానీ ఏ ఎన్నికలు లేనప్పుడు మళ్ళీ లోకల్ బాడీ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు బయటకు వచ్చారని నేను భావిస్తున్నాను. నోటీసు నాకు రాలా, అసలు బహిరంగ క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదు. అసలు నేను ఎప్పుడు తప్పు చేయలా, నేను దేనికి తల వంచలో, నేను చందాలు తీసుకుని పోటీ చేయలా, నేను అక్రమ మట్టి తవ్వకాలు చేయలా, నేను కొట్టుకొచ్చిన డబ్బులతో పోటీ చేయలా. వైషుడే నేను క్షమాపణ చెప్పాలా? దేనికి చెప్పాలి? గన్నవరం దోచినాలు చెప్పాలి క్షమాపణ. గన్నవరం ప్రజలు నగుబాటుకు గురైంది. మీకు మ్యాండేట్ ఇచ్చి చంద్రబాబు గారి కంట కన్నీరు పెట్టించి ఎవరు మర్చిపోలే ఇంకా ఇవన్నీ. ఈ నియోజకవర్గంలో రాజకీయం ఎలా ఉంటుందో తెలుసు. నేను 9 సంవత్సరాలు అయింది నేను రాజకీయాల్లోకి వచ్చి. అది కూడా నా రాజకీయ జీవితం గన్నవరంతోనే ప్రారంభమైంది. రేపు నవంబర్ 17కి 9 సంవత్సరాలు పూర్తవుద్ది. ఇంకా నాకు కథలు చెప్దాం అనుకుంటే అది అవివేకం. నాకు నోటీస్ అయితే రాలేదు, కానీ నోటీస్ వస్తే ఏమవుతుంది? ఎవరు ఏమని చంద్రబాబు గారికి ఏం లేక పెట్టారు? ఏమన్నారు? పోలవరం కాలువ గురించి ఏం పెట్టారు? ఎల్లినో ప్రాబ్లం తో వచ్చిన సమస్య ఏమి లేదండి. అది మందు ఏం పెట్టాడు? పోలవరం గతంలో మీ దయ్యాలో నేను బాగా చేశానండి, చేయండి అన్నాడు. అది లేక అది ఇచ్చి నోటీస్ ఏం పిగుతాడు? అది చేసింది అవినీతి. పోలవరం మోటార్లు ఎవరిచ్చారు మీకు తెలీదా? మీరు కళ్ళు మూసుకుపోయి చూస్తున్నారా సోదరులారా? మీడియా సాక్షిగా అడుగుతున్నా. ప్రసాదం బోర్డు ఆఫీసులో దాదాపు 22 మంది ఎమ్మెల్యేలు వచ్చి, చిత్తూరు ఎమ్మెల్యేలు, శ్రీకాకుళం జిల్లా ఎమ్మెల్యేలు, కృష్ణా జిల్లా ఎమ్మెల్యేలు, గుంటూరు జిల్లా ఎమ్మెల్యేలు వచ్చి ఇచ్చిన వీడియో మీకు కావాలా? మీ దగ్గర ఉందా? ప్రసాదం బోర్డు వీడియో ఉంది కదా. దాని అర్థం మోటార్లు ఎవరన్నా దానం ఇచ్చిన దాన్ని తీసుకెళ్లినందుకు ఎవరన్నా కేసేస్తే శిక్ష కోర్టులో జడ్జిలకు కూడా తెలియని పరిస్థితి. నువ్వు దానం ఇచ్చానని తీసుకెళ్లిపోవటం అంటే అసలు ఏం కేసులు కట్టాలో, ఎట్లాంటి శిక్ష కట్టాలో కూడా తెలియని పరిస్థితి.